కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి మీ మంత్రి పదవి వస్తుందా ఆశిస్తున్నారా? నేను లేదు, నేను కాంగ్రెస్ పార్టీలో మీకు ఇంతకు సముచిత స్థానం ఉందంటున్నారా? 100% ఉంటుంది. నేను మంత్రి పదవి ఆశించా, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా అవుతారు, దామోదర్ గారు గీతారెడ్డి గారు అవుతారు, థర్డ్ సునీతా లక్ష్మారెడ్డి ఉంటుంది. నేను ఆమెను ఓటేక్ చేసి రాజకీయాలు చెయ్య. 4వ అవకాశం వస్తే ఆశిస్తా. 4వ అవకాశం తెలంగాణ స్టేట్లో రాలేదు కాబట్టి ఆశకి ఎక్కువ పోను. ఎమ్మెల్యే మా గవర్నమెంట్ వస్తే చాలు, మా పబ్లిక్ సర్వీసు చేసుకుంటా, హ్యాపీగా ఉంటా. అట్లే జగ్గారెడ్డి గారు ఇన్ని మాట్లాడుతున్న జగ్గారెడ్డి గారిపై మరొక అపవాదు కూడా ఉంది. అంటే కొంతమంది నకిలీ పాస్పోర్ట్లతో గుజరాతీయుల్ని కొంతమంది అమెరికాకి తీసుకెళ్లడం, ఇతర ప్రాంతాలకు పంపించడం కూడా చేశారు. వీటిపైన అప్పట్లోనే కేసు కూడా నమోదైంది, ఎంక్వైరీ జరిగింది అనేది కూడా చెప్తున్నారు. ఎస్, నా మీద ఎలిగేషన్ టీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. ఇది నకిలీ పాస్పోర్ట్లు దాంట్లో జగ్గారెడ్డి కూడా నేను ఇచ్చినట్టు, నేను బిజినెస్ కాదు, నా పాస్పోర్ట్లు ఇచ్చినట్టుగా ఒక అలిగేషన్ వచ్చింది. అది ఆ రోజులలో నా మీద వచ్చింది, హరీష్ రావు మీద వచ్చింది, కేసీఆర్ మీద కూడా వచ్చింది. ఆ రోజులలో కేసీఆర్ మీద, హరీష్ రావు మీద వాళ్ళు లెటర్లు ఇచ్చినట్టు పోలీసు ఒక రిపోర్ట్ ఇచ్చింది. రామలింగారెడ్డి గారు ఎవరు? రామలింగారెడ్డి అంటే వాస్తవానికి కూడా ఆ రోజులలో అందరి మీద ప్రయత్నం జరిగింది. జరిగిన దాంట్లో కీ రోల్ వీళ్ళందరూ ఉన్నారు. రామలింగారెడ్డి ఒక జర్నలిస్టు, ఆయన ఒక కోటాలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిచిండు. ఆయన పాత్ర ఏమిటి నకిలీ పాస్పోర్ట్ల విషయంలో? వాస్తవానికి కూడా ఎవరు బిజినెస్లో ఎవరు లేరండి. ఇదంతా ఇది సిస్టమ్ ఏంటంటే చాలామంది విఐపి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలే కానీ పాస్పోర్ట్లు తీసుకొని వాళ్ళ పేర్ల మీద వేరే గుజరాతీలో పంపిస్తారు అనేది ఆ రోజులలో. ఇది మేము వచ్చినా కాదు, ఇది ఎప్పటి నుంచో ఈ సిస్టమ్ ఉన్నట్టున్నది ఇదంతా. ఇప్పుడు కేసీఆర్ మీద హరీష్ రావు కూడా లెటర్ ఇచ్చినట్టు కూడా ఎవడైనా వాళ్ళ మీద కూడా అలిగేషన్స్ వచ్చినాయి. ఆ రోజులలో దయాకర్ రావు మీద వచ్చింది, చాలామంది మీద ఆ రోజు అలిగేషన్స్ వచ్చినాయి. అలిగేషన్ వచ్చిన దాంట్లో దాదాపు అనేక మంది ఎమ్మెల్యేల మీద అలిగేషన్స్ వచ్చినాయి. కానీ ఎవరు బిజినెస్ చేసింది ఎవరు లేరు, వాస్తవం కూడా బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజులలో ప్రయత్నాలు జరిగినాయి, వాస్తవానికి కూడా ఆ రోజులలో ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో కొందరు ఇరుక్కున్నారు, కొందరు ఇరుక్కోలేరు. ఇరుక్కున్న వాళ్ళ దాంట్లో బాబురావు అండ్ కాజీపేట లింగయ్య. మరి మీ పేరు ఎందుకు వచ్చిందంటారు? అందరి మీద అందరి దగ్గర ఇరుక్కున్నది వాళ్ళిద్దరు. ఇంతకీ జగ్గారెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి? అంటే తిరిగి 2019 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, మెదక్ ఎంపీగా పోతారా? 2019లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా. నంబర్ 1. రాజకీయ వ్యూహం ఏంది అని అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ విధానాలకు, ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేను ఫైట్ చేస్తా. గవర్నమెంట్కి యాంటీగా, మా జిల్లాకి హరీష్ రావు కాబట్టి, సీఎం కేసీఆర్ కాబట్టి యాంటీగా పనిచేస్తా. నా మీద ఎలాంటి ఏమన్నా బురదజల్లే కార్యక్రమాలు చేసినా, నా మీద ఏదన్నా అలిగేషన్ తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా తలొగ్గే ప్రసక్తి లేదు. ఇంటెన్షన్గా తెలిసి నేను ఎలాంటి తప్పులు చేయలేదు. ఎక్కడైనా సరే తెలియక ఏదన్నా మిస్టేక్ చేసి పట్టుకుంటే మట్టుకైతే దానికి ఖచ్చితంగా నేను బాధ్యత వహించి దాన్ని ఫేస్ చేస్తా. అట్లని సరెండర్ అయ్యే ప్రసక్తి లేదు. తప్పులు చేయనోడు ఎవడు లేడు. కేసీఆర్ 100 తప్పులు చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లా తప్పులు మేము ఎలాంటి తప్పులు చేయలేదు. వాస్తవాన్ని కూడా రాజకీయంగా నన్ను ఇరికించే ప్రయత్నము టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేసీఆర్ చేస్తే నా మీద ప్రూఫ్ అయితేయో లేవో వాళ్ళకి అలిగేషన్స్, కానీ వాళ్ళను రాజకీయంగా ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేసీఆర్ చేసి అనేకం ఉన్నాయి, మేము కూడా ఆ రోజు మాట్లాడతాం. పర్సనల్ విషయాలలో వచ్చి మాకు ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూసినప్పుడు తప్పకుండా వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా బహిరంగంగా మాట్లాడతాం. దేనికి వెనక్కిపోయే ప్రసక్తి లేదు. చివరిగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏమి, పిలుపు ఏమిటి? నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి అని అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. కేసీఆర్ మాయమాటలు ఎన్నిన్నా కడుపు నిండవు అనేది నేను తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన తనకు తన కుటుంబానికి ఇచ్చినంత ఇంట్రెస్ట్ ప్రజలకు ఇవ్వడు అనేది నా అభిప్రాయము. కేసీఆర్ మాటలు ఎన్ని నమ్మినా, కేసీఆర్కి ఎన్ని ఏళ్ళు అధికారం ఇచ్చినా తెలంగాణ బతుకులు బాగుపడాయి అనేది నా అభిప్రాయం.
న్యాయంగా ఈ రాష్ట్రంలో దళితులైనా మైనార్టీలైనా క్రిస్టియన్స్ అయినా అన్ని కులాలు బీసీలైనా ఎవరైనా సరే సమన్యాయం జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే చేస్తుంది. ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఎట్లిచ్చింది? ఒక రాష్ట్రము దెబ్బతింటుంది. ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ దెబ్బతింటారు, అక్కడ ప్రభుత్వం రాదు అని తెలిసినా కూడా తెలిసి ఒక రాష్ట్రం కాంగ్రెస్ లేకపోయినా సరే నేను మాట ఇచ్చిన కాంగ్రెస్ పక్షాన నేను తెలంగాణ ఇస్తానని మాట కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నిజంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకున్న వాళ్ళు నిజమైతే సోనియా గాంధీ మాట ఇచ్చిన దానిని మీరు సార్థకం చేయండి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటల లోబడి మాటలకి మీరు బలైపోయారు. మీరు కేసీఆర్ ఈరోజు చెప్పింది రేపు ప్రతిసారి కొత్త పదం వాడతాడు. 5 ఏళ్ళ అవకాశం ఇవ్వండి నేను అభివృద్ధి చేస్తానన్నాడు. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 5 ఏళ్ళు ఇవ్వండి అంటాడు. జీవితాంతము తన కొడుకు తన బిడ్డే అల్లుడు అధికార దాహం తీసుకోవడానికే తెలంగాణ పదాన్ని ఉపయోగిస్తాడే తప్పితే తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించడు అనేది నా అభిప్రాయం. కాబట్టి తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో కేసీఆర్ మాయమాటలు వినోదకండి. కేసీఆర్ వల్ల పాలన జరగదు, అధర్మ పాలన జరుగుతుంది. మాటలు కడుపు నింపవు, చేష్టలు కడుపు నింపుతాయి. అది ఒక కాంగ్రెస్ తోటి సాధ్యమనే విషయాన్ని 2019లో సోనియా గాంధీని మరవకండి, రాహుల్ గాంధీని మరవకండి. తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతగా తెలంగాణ ఇచ్చినందుకు, ఒక రాష్ట్రం కాంగ్రెస్ మునిగినందుకు, ఒక రాష్ట్రం ఇచ్చినందుకు ఆమెకు మరి తెలంగాణ ప్రజలు ఒకసారి ఓటీగా గెలిపించకపోయినా మరొకసారి గెలిపించరు అనే ఒక సంతోషాన్ని ఆమె కలిగించండి అని నేను చివరిగా నేను 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని అన్న వ్యక్తి అయినా కూడా పాలసీని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందాన్ని నేను గౌరవించాల్సిందే, అనుగుణంగా నడవాల్సిందే, పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి నడవాల్సిందే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆచితూచి ముందడుగు వేయండి. మీ భవిష్యత్తును మంచిగా నిర్మాణం చేసుకోండి. భవిష్యత్తులో కాంగ్రెస్కు పట్టం కట్టండి. అత్యధికంగా ఇష్టపడి తినే వంటకం ఏది? నాన్ వెజ్. నాన్ వెజ్లు ఏది తింటారు? నాన్ వెజ్లు అన్నీ తింటాను నేను. అంతే కదా. బాగా ఇష్టపడేది ఊరుకోడి. ఎవరు బయట బాగా చేస్తారా, ఇంట్లో మేడం బాగా చేస్తారా? ఇంట్లో మా మేడం చేస్తుంది. మేడం బాగా చేస్తారు, మా మిస్సెస్ చేస్తారు. బాగా చేస్తారంటే బాగా మసాలా ఇస్తారు. డైలీ నాన్ వెజ్ పీరియడ్ నేను. డైలీ తింటారా? డైలీ నాన్ వెజ్ పీరియడ్. మేడం బాగా ఇబ్బంది ఏమో పాపం, భర్త కోసం పడాల్సిందే కదా. ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు సరిపోకుండా భర్త కోసము మళ్ళా ఖచ్చితంగా అదే ఊరుకోడి ఉండడానికి కూడా ఇబ్బందులు పడాల్సిందే. అయితే నాటి నుంచి నేటి వరకు మేడంకి అయితే ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవానికి ఇబ్బందులు పడ్డది నేను. అందుకే ఆమె ఇష్టపడి పెళ్లి కంటే మొదలు కష్టాలు పడ్డది, పెళ్ళి అయినా కూడా బాగా ఇబ్బంది పడ్డది. పెళ్లికి ముందు సినిమాలకు వెళ్ళారు, పెళ్ళైన తర్వాత సినిమాలు పెళ్ళి అయినాక ఫైనాన్షియల్ బాగా స్ట్రగుల్స్ ఉండే. ఒక 2-3 ఇయర్స్ బాగా విపరీతంగా, అంటే ఒక్కో సందర్భంలో బయట తిరగలేని పరిస్థితి, దాచుకునే పరిస్థితి, ఫైనాన్స్ ఒత్తిడిలు పెరగడము, ఆ టైంలో నా కొద్దిగా ఫ్రెండ్స్ కూడా వీక్ కావడము, ఇవన్నీ ఆ టైంలో నేను మా మిస్సెస్ బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. విపరీతం అంటే అది చెప్పుకుంటే అది, కానీ చాలా ఎట్లుంటుంది అప్లోడ్ ఇంటికాడ కూర్చుంటే ఎట్లుంటుంది అవన్నీ ప్రాక్టికల్గా చూస్తారు. మేము కూడా ఇంటికి వస్తాం మేడం, ఊరుకోడి చేసి పెడతాం. తప్పకుండా వెల్కిస్తాం. ఓకే సార్. జగ్గారెడ్డి గారు చాలా బిజీ పర్సన్. ఎంత ఉన్నప్పటికీ కూడా ఐ డ్రీమ్ మీడియా ముందుకు వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు. మీ ఆకాంక్ష మేరకు 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అవుతారని మేము కూడా ఆకాంక్షిస్తున్నాము.